నమస్కారం ప్రజలారా. మన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి మరి చాలా రోజులైంది మనం కూడా వెంకటరెడ్డితో మాట్లాడి మరి వెంకటరెడ్డి మావిగన్ గురించి ఆయన మరి వివరిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా మావిగన్ అంటే ఏంది, మనం ఏ విధంగా మావిగన్ పేరుతో అభివృద్ధి చెందొచ్చు అనేది ఆయన వివరిస్తున్నాడు. ఆయన మాటల్లో మనం విని ఖచ్చితంగా మనం విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం వినేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. మనం వినాలా చెప్పునా, చాలా రోజులు అయిపోయి కనపడే రాజధానిగా ప్రకటించండి, అసెంబ్లీలో తీర్మానం డ్రామా, వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేరా, అమరావతి బుద్ధిమంట, డబ్బంతా అక్కడే పెడితే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి, మాజీ సీఎం జగన్ విమర్శలు, అమరావతికి తాను వ్యతిరేకం కాదని వ్యాఖ్య, ప్లాన్ బి, కొత్త పాట మా విగన్. ఇప్పుడు మనం చర్చించబోయే ముందుగా ఒక బుక్ ఒకటి పెట్టుకున్నాడు. ఒక బుక్ను ఒకటి ఓపెన్ చేసి దాంట్లో నడిమిదిలో ఫోన్ ఒకటి పెట్టుకున్నాడు. మరి మాట్లాడుతున్నాడు. మరి మావిగన్ గురించి మనం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా కారుమూరి వెంకటరెడ్డి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈరోజు అడుగుతూ ఉన్నారు. 5 సంవత్సరాల పాటు మన అన్నే కదా ముఖ్యమంత్రిగా ఉన్నింది. మరి ఆ రోజుల్లో దేనికి రాలేదు అంటే డోసేజ్ ఏమన్నా పెరగటం తగ్గటం వలన ఏమన్నా ఈ విధమైనటువంటి మార్పులు ఏమన్నా వస్తున్నాయా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అడుగుతున్నారు. నేను అడిగేది కాదు ఇది. వాళ్ళకేం సమాధానం చెప్పాలా? ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందని చెప్పి నువ్వు ఒక బుక్ వేసుకొని ముందు దాంట్లో ఫోన్ ఒకటి పెట్టుకొని మరి మాట్లాడుతూ ఉండవే. ఆ రోజుల్లో ఎందుకు చెప్పలేకపోయినాడు? ఆ రోజు దేనికి 3 ప్రాంతాలని కలపలేకపోయినాడు? 3 ప్రాంతాలని కలపలేకనే ఏమన్నా 3 రాజధానులు అన్నాడా? ఈరోజు దేనికి ఆ 3 ప్రాంతాలని కలిపి మావిగన్గా ఆయన నామకరణం చేసేదానికి సిద్ధమైనాడని అడుగుతూ ఉన్నారు. చెప్పుగా నువ్వు ఓయ్ అమ్మ, దేంతో నవ్వుతారు అర్థం చేసుకో. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పాట, భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత మనకు లేదు వెంకటరెడ్డి. మరి 5 సంవత్సరాల పాటు ఎందుకు రాలేదంటారు? దానికి ఏం చెప్తావు ఇప్పుడు? భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాజధాని గురించి, రాజధాని నిర్మాణం గురించి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం గురించి, రాష్ట్ర ఆదాయం పెంచడం గురించి మనమే మాట్లాడుకోవాలి కదా. చెప్పుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి అనంటే, ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి రాజధాని ఉండాలి అనంటే, అది కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు లేకుండా ఆల్రెడీ డెవలప్ అయిన అన్ని కలిపి ఒక రాజధానిగా చేసుకొని రోడ్డు మార్గం, రైల్వే మార్గం, ఏదైతే వాయు మార్గం, జల మార్గం, అన్ని రకాల మార్గాలు ఉండి అన్నిటికీ ఉన్నటువంటి రెడీమేడ్ రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపినటువంటి రాజధాని. మచిలీపట్నంలో విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ అంటే మా కదా. మరి 5 సంవత్సరాలు మన అన్నే కదరా ముఖ్యమంత్రిగా ఉన్నింది. మరి మనోడు దేనికి ఆలోచన చేయలే? మనోడు దేనికి మావిగన్ ఆ రోజు పేరు నామకరణం చేసి మనం వైజాగ్, ఇట కర్నూలు, అదేవిధంగా అమరావతి 3 ప్రాంతాల్లో అభివృద్ధి కావాలా, మనకు 3 రాజధానులు కావాలా అన్నాడే. మరి ఆ రోజుల్లో ఈ నామకరణం చేసి ఈ యొక్క అభివృద్ధి పని చేసి మరి మనోళ్ళు చేసి ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా జగనన్న అబ్బా మంచి ఆలోచన రాయింది. మరి అమరావతిలోనే కాకుండా ఈ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుని కూడా డెవలప్ చేసుకుంటా బ్రహ్మాండంగా పోతున్నాడు. అక్కడే కాకుండా ఈ 3 ప్రాంతాలను కూడా కలిపినాడు, ఇంకా విస్తీర్ణం పెంచినాడు, ఇంకా బాగా చేస్తాడని అనుకో ఉంటారు కదా. మరి ఆ రోజుల్లో దేనికి చెప్పలా? ఈరోజు దేనికి ఇటువంటి పాలేరు మాటలన్నీ మళ్ళా నువ్వు దాన్ని వివరణ ఇయటం అంటే చేసేదే పనికి మాలిన పని. ఈ పనికి మాలిన పనికి ఈ పనికి మాలిన విశ్లేషణలో మళ్ళా మన టీవీ ఛానల్లో కూర్చొని మనకున్నది కదా ఒకటి, దాంట్లో అద్దెసూట్ ఒకటి వేసుకొని ఇంకా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు అంటే మన అన్న ఆలోచన విధానం గురించి, మనోడి విజన్ గురించి, మనోడి కథ గురించి, మనోడి కార్ఖానా గురించి మీరు చెప్తే ఇంకా రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమి నమ్ముతారా? నమ్ముతారని ఏమన్నా నువ్వు అనుకుంటున్నావా? పోనీ అటైనా సరే నువ్వు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధివి, ఓకే, నువ్వు మాట్లాడాలా, పొద్దున్నే రోజు 4 ఛానళ్ళకు పోవాలా, 4 వీడియోలు పెట్టాలా, నీ పని అది. కానీ ఇది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు నమ్ముతారా? నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? చెప్పు ఒకసారి, నువ్వు ఆలోచన చేయి. మనం 5 సంవత్సరాల పాటు ఎక్కడైనా పెరిగి కట్లగట్టి ఏమైనా సామ్రాణి పొగేసింది ఉంటే చెప్పు. అదేమీ లేదు. ఈరోజు మావిగన్ అంటాడు, మావిగన్. దానికి మళ్ళా మనం తాళాలు తీసుకొని భజన చేయటం ఎందుకు ఈ బతుకు చెప్పు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. అబ్బా అమ్మా, మా వీళ్ళకున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు
ఆ. ఆ మావిగన్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఉమ్. ఈ రాష్ట్రంలో కాదు, ఉమ్. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి బెనిఫిట్స్. ఒరే నైనా, నువ్వు ఇటాటి పనికి మాలిన మాటలు, ఇటాటి పాలేరు మాటలు మాట్లాడితే మనకు మన అన్నను మనమేం ప్రధానమంత్రిని చేసుకోలేము. అర్థమైందా? సరే, మా ఓడేదో తెలుసో తెలియకో మాట్లాడినాడు, ఆ విధంగా మేము అధికారంలోకి వస్తే చేస్తాము అని చెప్పునుంటే నమ్ముతారు. అంటే ఇప్పుడు మేము 5 సంవత్సరాల పాటు మనం ఏమి చేయకపోగా ఈరోజు మనం ప్రతిపక్షంలో కూడా అంటాడు కదా పేరుని కిట్టు ప్రతిపక్షం అని, ఆ ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది, కొంపలో కూర్చొని ఉన్నాం. కాబట్టి ఈరోజు మనకు మావిగన్లు లేకంటే మామిడాకులు లేకంటే మామిడి తాండ్రలు ఈ గుర్తొచ్చాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ దోచుకోవాలా, ఎక్కడ తినాలా, అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మనం ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టాం, ఏ విధంగా వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసినారు, మహిళలను చూడకుండా ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినావు, గర్భిణీ స్త్రీలను చూడకుండా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టినావు, వాళ్ళ మీద ఎటువంటి భాషను మాట్లాడించినావు మన దగ్గర ఉండేటువంటి పాలేరులతో. ఆ రోజు ఈ మావిగన్ను కూడా మేము కలుపుతాము, ఆ రోజు ఇంకా బాగుంటుంది, ఇంకా విస్తీర్ణంగా ఉంటుంది, ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి, అమరావతిలోనే ఇంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు అని ఆ రోజు మనోడు దేనికి చెప్పలా? ఎవడి కానీ ఎవడి ఈ కథలన్నీ ఎవడింటాడు? లక్ష్మీపార్వతి అయితే ఇంకా నేను మొన్న కామెంట్ కూడా చేసిన, శ్రీరెడ్డిలో నుంచి శ్రీ తీసుకొని లక్ష్మీపార్వతిలోంచి లా తీసుకొని ఇంకేమన్నా ఒకటి పెట్టండి ఇంకా బాగుంటుంది, వాళ్ళు మన పార్టీ కోసం అహర్నిశలో కష్టపడేటువంటి వ్యక్తులే కదా అని చెప్పి కూడా కామెంట్లు వచ్చినాయి. దానికి ఏం చెప్తావు సమాధానము? చెప్పు, ఇంకా నువ్వు ఏందో నువ్వు చెప్పాలన్నావు చెప్పు. ఎందుకంటే మచిలీపట్నం ఆల్రెడీ నగరపాలక సంస్థ అంటే కార్పొరేషన్ గా ఉంది. అవును. దాదాపుగా 4 నుంచి 5 లక్షల జనాభా ఉంది. అలానే విజయవాడ ఆల్రెడీ 20 లక్షల జనాభా ఉంది, కార్పొరేషన్ గా ఉంది. అదే విధంగా మంగళగిరి, తాడేపల్లి కలిపి కార్పొరేషన్ గా ఉంది, 3-4 లక్షల మంది జనాభా ఉన్నారు. సరే. గుంటూరు 10 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. అంటే 4 కార్పొరేషన్లు, మచిలీపట్నం కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్, తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్. రాజధానిగా మనం దాన్ని పెట్టుకుంటే 4 నగరపాలక సంస్థలు ఆల్రెడీ మనకు అక్కడ ఉన్నట్టు లెక్క. అదే విధంగా చూస్తే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఒకటి మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, విజయవాడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్. దాంతో పాటుగా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరికి సంబంధించి. దాంతో పాటు చూసుకుంటే గుంటూరు రైల్వే జంక్షన్, విజయవాడ రైల్వే జంక్షన్, అంటే రైల్వేకి సంబంధించి చెప్పు జంక్షన్లు ఉన్నాయి. అదే విధంగా రోడ్డు మార్గం చూస్తే నేషనల్ హైవే నెంబర్ 16 ఏదైతే చెన్నై టు కోల్కతా, అదే విధంగా చూస్తే విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే నెంబర్ 65. దీంతో పాటు సముద్రం, అదే విధంగా కృష్ణా నది, పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్. మళ్ళీ ఆసియాలోనే పెద్ద మార్కెట్ అడ్డు గుంటూరు. గుంటూరు ఆల్రెడీ వ్యాపార కేంద్రం, విజయవాడ ఆల్రెడీ వ్యాపార కేంద్రం, మచిలీపట్నానికి పోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే మచిలీపట్నానికి పోర్ట్ ఉంటుందని చెప్పినాడు ప్రజలారా. మచిలీపట్నం పోర్ట్ ఏ విధంగా పూర్తి చేసినారో మనం ఒకరోజు సపరేట్గా దాని గురించి ఒక వీడియోని చేద్దాం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆ మచిలీపట్నం పోర్టు దిక్కు పోలా, పోర్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా చూడాల, వాటికి ఏ విధంగా రాళ్ళు వేసినారు, వాటిని ఏ విధంగా డెప్త్ పనులు జరుగుతున్నాయి, ఏంది కథ, ఏంది మేరబాని అని ఏనాడు కూడా చూడాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. గతంలో మనోళ్ళు 4 రాళ్ళు తోలి కొడుకు ఒక దిక్కు, వాళ్ళ నాయన ఒక దిక్కు, ఇద్దరు ఇన్స్టాకు లేదంటే ఇంకోటి ఛానళ్లకు రీల్స్ చేసుకునే పనిలో ఉన్నారు తప్ప అక్కడ పోర్టు పనులు ఏం జరగలా. ఈ బోగ్గాడు ఏదో చెప్తున్నాడు, అవన్నీ నమ్మొద్దు. సరే, మనం నమ్ముతావా నమ్మదావా అనే విషయాన్ని పక్కన పెడితే, మరి ముఖ్యంగా మచిలీపట్నంలో ఉండేటువంటి ఆ ప్రాంత చుట్టుపక్కల ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. చెప్పంగా నువ్వు చెప్పరా. నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్పినావు కదా, పోర్టులు చెప్పినావు, అదేవిధంగా నగరపాలక సంస్థ అన్నావు, సరే ఓకే, నగరపాలక మున్సిపాలిటీలు అన్నావు, అదేవిధంగా మార్కెటింగ్ అన్నావు, అదేవిధంగా రైల్వే అన్నావు, రోడ్లు రహదారులు చెప్పినావు. ఇన్ని కథలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇంత సౌలభ్యంగా ఉన్నది, ఈ విధంగా మనం ముందుకు పోవచ్చు, మనకి ఇటువంటి అన్నీ కూడా మనకు అక్కడ ఉన్నాయి, మనం ఏమి ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మరి అందుకోసం అని చెప్పి మావిగన్న నీ మనోడు పేరు పెట్టినాడని చెప్పి నువ్వు నిస్సిగ్గుగా
చెత్త ముఖం వేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. 5 సంవత్సరాల పాటు వెంకటరెడ్డి గారు మన అన్నగారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన తపేలం బ్యాచే మంత్రులుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా తమరు కూడా ఎగిరెగిరి మాట్లాడుతా బుక్కులు ఓపెన్ చేసుకొని మాట్లాడినటువంటి రోజుల్లో మరి నువ్వు దేనికి చెప్పలేకపోయినావు? మరి ఈ విధంగా మనం అన్నీ కలుపుకోకపోతే మరి ఆ రోజుల్లో అంటే 5 సంవత్సరాల పాటు లేని ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినాడు, మేము ఏ అభివృద్ధి చేయలేదు, అందుకని చెప్పి మావిగన్ పేరు పెడదాము. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇంకా బాగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి జరిగింది, అందుకోసం అని చెప్పి మావిగన్ పేరు పెడదామని ఏమైనా అటన్నా చెప్పినారా? మనం ఏం పెరిగి కట్టలు కట్టింది లేదు, వీళ్ళు వచ్చిన తర్వాత చేసినారు, అందుకోసం అని చెప్పి మాకు మావిగన్ పేరు పెట్టాలనిపించిందని ఏమన్నా ఆలోచన చేసినారా? అట్లయినా చెప్పాలి కదా ప్రజానికానికి. మనం 5 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉన్నాం, మనం ఏమి ఇంకొకసారి ఏం లేవు, లేదంటే గుడ్డు గుర్రానికి పొలదవుతా కూడా మరి లోపల జరిగేటి మనకెట్ట తెలుసు? మరి నువ్వెందుకు చెప్పలేకపోయినావు? ఈరోజు నువ్వు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఓకే, నేనేం కాదనలా. కానీ గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి ఇటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోయినావు? అమరావతి రాజధాని అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనే అమరావతికే మా సపోర్ట్ అని చెప్పి అమరావతి అక్కడే ఉండాలి, రాజధాని అక్కడే ఉండాలా, అమరావతి అక్కడే బాగా కట్టాలా, మేము ఎట్ట కడతాం అనేది మీకు ఇబ్బంది లే, మేము మా తెలివితో మేము కడతామన్నాడు జగనన్న గతంలో. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు, 3 రాజధానులు అన్నాడు. ఇదే మన జగనన్న మంగళగిరిలో నిలబడుకొని నేను ఇక్కడే ఉంటా, నేను స్థలం కొనుక్కున్నా, నేను ఇల్లు కడతా, నేను ఎక్కడికి బాను, నాకు అమరావతి అంటే మనకు రాజధాని ప్రాంతం అన్నా నాకు ఎంతో ప్రేమ, నేను ఇక్కడే ఉంటా, మనం బిల్డింగ్లు కడదాం, మనం డెవలప్ చేసుకుందాం, భూములు ఇచ్చిన రైతుల్ని నేను ఆదుకుంటానని చెప్పి వాళ్ళను నమ్మించి ఏ విధంగా వాళ్ళను ఈ కంటికి పోపించినాడు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు. మనం అధికారంలో ఉన్నప్పుడేలే, మరి దానికి ఏంది కథ? ఆ రోజుల్లో ఏం లేవు, ఇప్పుడు మావిగన్ నన్ను వచ్చింది. ఇది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు నమ్మి వాళ్ళు చేతలకు పేరాగాన్ని తీసుకోకుంటే మేలని చెప్పి నేను ఈ సందర్భంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధి గారికి తెలియజేసుకుంటూ, సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా అంటే మనం ఇట్లాంటి మాట్లాడుతూనే ఉండాలా. ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధులు ఉండేది ఇందుకే కదా, ఈ తపేలం బ్యాచ్లు పెట్టుకోండేది, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు, మన అన్నను ఏదో ఒక రకంగా మింగబెడతారు. సరే, మనం దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళా దాన్ని విశ్లేషణ చేసి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసి మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవడమే మన లక్ష్యంగా మనం ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.